Today topic is aneuploid Vishama Stitikalu. In previous class we learned about euploids. Today topic is aneuploids. Then we go for the aneuploids. Chromosome mutations, aberrations. Chromosome ఉత్పరివర్తనాలు లేదా విపతనాలు. సో మనం ఇక్కడ చూసినట్లయితే క్రోమోజోమ్ మ్యుటేషన్స్ ఆర్ అబ్రియేషన్స్. ఆ క్రోమోజోమ్ల యొక్క ఉత్పరివర్తనాలు లేదా విపతనాలు మనము 2 టైప్స్గా చూస్తున్నాము. అదేంటి, మనము వేరియేషన్స్ ఇన్ క్రోమోజోమ్ నంబర్, సంఖ్యా సంబంధ ఉత్పరివర్తనాలు, అదేవిధంగా వేరియేషన్స్ ఇన్ క్రోమోజోమ్ స్ట్రక్చర్, నిర్మాణ సంబంధ ఉత్పరివర్తనాలు. మళ్ళీ దీంట్లో వేరియేషన్స్ ఇన్ క్రోమోజోమ్ నంబర్, దీన్ని మనం సంఖ్యా సంబంధ ఉత్పరివర్తనాల్లో సమస్థితికాలు, విషమస్థితికాలు, యూప్లాయిడి, అన్యూప్లాయిడి మనం చూస్తున్నాం. సో దీంట్లో ఈ సమస్థితికాలు అండ్ విషమస్థితికాలు మనం ఆల్రెడీ సమస్థితికాల గురించి చూసాము. ఈరోజు మాత్రం మనము విషమస్థితికాల గురించి చూద్దాం. సో ఈ సెలెక్ట్ ద పెన్. విషమస్థితికాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే దీంట్లో క్రోమోజోమ్ మ్యుటేషన్స్, అబ్రియేషన్స్, విపతనాల్లో వేరియేషన్స్ ఇన్ క్రోమోజోమ్ నంబర్, సంఖ్య, దిస్ ఈజ్ ద స్ట్రక్చరల్. ఇదేంటి, సంఖ్య నంబర్ని బట్టి దీన్ని మనం రకాలు చూసాము. సో ఈరోజు మనము విషమస్థితికాల గురించి చూద్దాం. సో ఆల్రెడీ సమస్థితికాలు కంప్లీటెడ్, దెన్ we go for the విషమస్థితికాలు చూద్దాం. విషమస్థితికాలు, అసలు విషమస్థితికాలు అంటే ఏమిటి అనే విషయాన్ని మనకు తెలియాలి. ఒక జీవిలో క్రోమోజోముల సంఖ్య ఏకస్థితిలోని n సంఖ్యకు కానీ దాని మౌలిక సంఖ్యకు కానీ గుణకము కానప్పుడు దాన్ని విషమస్థితి అంటారు. సో ఒక జీవిలో క్రోమోజోమ్ల సంఖ్య ఏకస్థితిలోని n సంఖ్యకు, దిస్ ఈజ్ ద బేస్ నంబర్ ఆఫ్ ద క్రోమోజోమ్, మౌలిక సంఖ్య అంటాం. సంఖ్యకు కానీ దాని మౌలిక సంఖ్యకు కానీ గుణకము కానప్పుడు దాన్ని విషమస్థితి అంటాం. అన్యూప్లాయిడ్ ఈజ్ ద additional or loss of one or more chromosomes to the complete diploid chromosomes complement of an organism. The organism which such chromosomes complement are known as aneuploids. The aneuploid may be of the following many types we can say. సో ఒక జీవిలో క్రోమోజోమ్ల సంఖ్య ఏకస్థితిలో n సంఖ్యకు కానీ దాని మౌలిక సంఖ్యకు కానీ గుణకం కానప్పుడు, అంటే మల్టిపుల్ కానప్పుడు దాన్ని మనము అన్యూప్లాయిడ్గా చెప్పుకోవచ్చు. దీన్ని మళ్ళీ 2 టైప్స్గా చూడొచ్చు. అదేంటంటే హైపర్ప్లాయిడే అండ్ హైపోప్లాయిడే. సో హైపర్ప్లాయిడే, హైపోప్లాయిడే. హైపర్ప్లాయిడే మనము దీన్ని మళ్ళీ మనం టైప్స్గా చూడొచ్చు. అది ట్రైజోమిక్ అండ్ టెట్రోజోమిక్. హైపర్ప్లాయిడ్లో కూడా మనం టైప్స్ చూడొచ్చు, మోనోజోమిక్ అండ్ నల్లిజోమిక్స్. సో వీటి గురించి మనం ఈరోజు చూద్దాం. ఏంటి అనేది మనం ఇప్పుడు గమనించాలి. దీంట్లో మనం చూసినట్లయితే హైపర్ప్లాయిడే గురించి ఇప్పుడు చూద్దాం. ఏంటి హైపర్ప్లాయిడే? సో సంఖ్యా సంబంధ క్రోమోజోమ్లు ఉత్పరివర్తనాలు ఎన్ని రకాలు? సమస్థితికాలు, విషమస్థితికాలు. విషమస్థితికాల్లో మనం ఎన్ని రకాలు చూస్తున్నాం? హైపర్ప్లాయిడే, హైపోప్లాయిడే. సో హైపర్ప్లాయిడ్లో మనం ఇప్పుడు చూద్దాం ఏంటనేది. సో విషమస్థితికాల్లో హైపర్ప్లాయిడే. ద్వయస్థితిక క్రోమోజోమ్ల సంఖ్య ఏంటి? ద్వయస్థితిక క్రోమోజోమ్ల సంఖ్య ఒకటి లేదా ఎక్కువ క్రోమోజోమ్లు కలపడాన్ని ఏమంటాం మనము? హైపర్ప్లాయిడే అంటాము. ఈ హైపర్ప్లాయిడేని మనము 2 రకాలుగా మళ్ళీ చూస్తాము. 2 టైప్స్, దట్ ఈస్ ద ట్రైజోమిక్స్ అండ్ టెట్రాజోమిక్గా చూస్తాం. ట్రైజోమిక్ అంటే ఏంటి? అయితే దీంట్లో చూసినట్లయితే వీటిలో ఒక విడి క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. సాధారణంగా ఉండే దానికి బదులు ఇప్పుడు మనం హ్యూమన్లో 46 ఉన్నాయి. ద్వయస్థితిక క్రోమోజోమ్ సంఖ్యకు ఏంటి అడిషనల్గా ఇంకొకటి ఉంటుంది.
సో ఒక విడి క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. దీన్ని ట్రైజోమిక్గా చెప్పుకుంటాము. అంటే ఒక రకానికి చెందిన 3 సమజాత క్రోమోజోములు ఉంటాయన్నట్టు. అంటే ఒకే రకానికి చెందినవి ఎన్ని ఉంటాయి? 3 సమజాత క్రోమోజోములు ఉంటాయి. అది మనం నెక్స్ట్ చూద్దాం. దీంట్లో చూసినట్లయితే క్రోమోజోమ్ సంఖ్య 2n+1గా చూపిస్తాం. ఏ విధంగా? 2n+1గా సూచిస్తాం. అంటే ఒక రకానికి చెందిన 3 సమజాత క్రోమోజోములు ఉంటాయి. మనం ఇక్కడ ఇండివిజువల్ హ్యావింగ్ 1 chromosome extra to the diploid genome are called the trisomics. One of the pair of chromosome has an extra chromosome so that trivalent structure may be formed during meiotic prophase. అంటే ఏంటి? దీంట్లో మనం చూసినట్లయితే సూత్రయుగ్మనంలో ఈ 3 క్రోమోజోములు జతగూడి ట్రైవలెంట్ను ఏర్పరుస్తాయి. మనం సూత్రయుగ్మనంలో చూసినట్లయితే మియాసిస్లో మనం చూసినట్లయితే సమజాతీయ క్రోమోజోములు జతగా కూడడాన్నే మనం ఏమనుకుంటాము? మనం బైవలెంట్స్గా చెప్పుకుంటాము. అయితే సమజాతీయ క్రోమోజోములు ఇప్పుడు ఒక మాతృపితృ క్రోమోజోమ్ సంబంధించినవి 2 ఒక జతగా చేరి ఈ విధంగా దగ్గరగా దాన్నే మనం జతగూడితేనే సమజాతీయకు, దీన్ని బైవలెంట్స్గా అని చెప్పుకుంటాం మనము. ఇక్కడ మనము మియాసిస్లో మనము చూస్తాము. ప్రథమ దశ 1లో మనకు 5 ఉపదశలు ఉంటాయి. లెప్టోప్టిన్, జైగోటిన్, పాకిటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. వాటిలో మనం చూసినట్లయితే అక్కడ దశలో ఈ జతగా దూరుతాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే 3 జతగూడుతాయి అని చెప్తున్నారంటే. అయితే సూత్రయుగ్మంలో ఈ 3 క్రోమోజోములు జతగూడి ట్రైవలెంట్ని ఏర్పరుస్తాయి. సో ఈ విధంగా ఒక దగ్గరికి ఈ విధంగా మనం జతగూడతాయి అన్నట్టు, ట్రైవలెంట్స్ను ఏర్పరుస్తాయి అన్నట్టు. అయితే చలన దశ 1లో ఈ 3లో 2 ఒక్క ధ్రువం వైపుకి వెళ్ళిపోతే, ఈ 3లో ఈ 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఒక ధ్రువానికి వెళ్ళిపోతే ఇంకొకటి మాత్రం ఇంకో ధ్రువానికి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం పాయింట్ కలర్ చూద్దాము. వేరే నెక్స్ట్ గ్రీన్ చూద్దాం. సో ఇది ఒక్కటి మాత్రం ఒక ధ్రువానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక్క పిల్ల కణంలో 2 జత క్రోమోజోములు ఒక దాంట్లో ఒకటిగా వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో మనం చూసినట్లయితే మిగిలినది రెండవ ధ్రువం వైపు చెల్లిస్తుంది. అందువలన ఎన్ ఒక ధ్రువంలో ఎన్ క్రోమోజోమ్ ఉంటే ఇంకో ధ్రువంలో ఏముంటుంది? n+1గా ఉంటుంది. n+1 అడిషనల్గా ఒక క్రోమోజోమ్ ఉంటుంది. దీనిని మనము ఏ విధంగా చూడొచ్చు? దీన్ని ఈ విధంగా ఉంటే క్రోమోజోమ్ సంయోగ బీజాలు ఏర్పడుతున్నాయి. అయితే ఒక్కొక్కప్పుడు ఏమవుతాయంటే ఒకటి కంటే ఎక్కువ జతల క్రోమోజోములు ఒక్కొక్క విడి క్రోమోజోమ్ను అదనంగా చేరుతుంది అన్నట్టు. అంటే ఒక్కొక్కసారి 2n+1+1 ఈ విధంగా కూడా జతగూడతాయి అన్నట్టు. అప్పుడు వీటిని ఏమంటారంటే డబుల్ ట్రైజోమిక్గా చెప్పుకుంటారు. ఏ విధంగా? డబుల్ ట్రైజోమిక్గా చెప్పుకుంటారు అన్నట్టు. అంటే ఒక జీవిలో ఏర్పడతగిన ట్రైజోముల సంఖ్య ఆ జీవి ఏకస్థితిక క్రోమోజోముల సంఖ్యకు సమానంగా ఉంటుందన్నట్టు. అయితే దీంట్లో మనం చూసినట్లయితే if 2 chromosomes of the trivalent go to the one pole and the third goes to the opposite pole, then 2 types of gametes are formed. The gametes will be n+1, this is the n+1 and n respectively. In plants, ఓకే, మనము నెక్స్ట్ ఒకటి చూద్దాము. మొక్కల్లో మనం గమనించినట్లయితే బ్లాక్స్లీ అండ్ బిల్డింగ్ 1924లో ప్రప్రథమంగా మొక్కలలో ముఖ్యంగా దతురాలో 12 రకాల ట్రైజోమిక్ లను పరిశీలించారన్నట్టు. 12 టైప్స్ అన్నట్టు. అయితే ఈ 12 రకాల మొక్కలలో కాయల ఆకారము, పరిమాణము, కాయలపైన ఉండే ముళ్ళ వంటి లక్షణాల్లో వైవిధ్యాలను కనుగొన్నారు అన్నట్టు. దీంట్లో మనం చూసినట్లయితే ఇన్ ప్లాంట్స్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ ట్రైజోమిక్ వాస్ investigated by Blaxley and Billing in 1924 in Datura stromonium. The extra chromosomes may resemble any pair of homologous chromosomes. Therefore, the number of trisomic is generally equal to the number of homologous pairs. So, example is the Datura stromonium possesses 12 pairs of chromosomes. So, 2n is equal to 24. How many? 2n is equal to
24. So n is equal to 12. n is equal to 12. సో ఈ విధంగా మనము 12 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ టైప్స్ ఆఫ్ ట్రైజోమిక్స్ని మనము దత్తరాల్లో ఎవరు బ్లాక్స్లీ అండ్ బెల్లింగ్ అనే సైంటిస్టులు గమనించారన్నట్టు. అయితే దీంట్లో చూసినట్లయితే ఓన్లీ దత్తురాలనే కాకుండా పొగాకు, టొబాకోలో కూడా మొక్కజొన్న, టమాటో, బార్లీ మొక్కలు కూడా, మరియు డ్రాసోఫిల్లా ఈగలు కూడా ఇలాంటివి మానవులలో కూడా కనుక్కున్నారన్నట్టు. అయితే మానవులలో 21 క్రోమోజోమ్స్ ఉన్న ట్రైజోమిక్ వలన కొన్ని సిండ్రోమ్ క్యారెక్టర్స్ వస్తాయి. అదేంటో నెక్స్ట్ చూద్దాం. సో ఇది దీంట్లో దత్తురాల్లో డిఫరెంట్ 12 టైప్స్ ఆఫ్ ట్రైజోమిక్స్ యొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉన్న మనం ఇక్కడ గమనించవచ్చు అన్నట్టు. స్పినాచ్, గ్లోబ్, లైసిస్ డిఫరెంట్ టైప్స్ని గమనించారన్నట్టు. అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఇది సాధారణంగా ఇదేంటి ఫిమేల్, దిస్ వన్ ఈజ్ ద ఫిమేల్ క్రోమోజోమ్స్, ఇది మేల్గా చూసుకోవచ్చు. మనం పెన్ కలర్ రెడ్ కలర్ తీద్దాము. సో ఇక్కడ మనకు కనబడట్లేదు. సో ఫిమేల్, ఇది మేల్. ఇక్కడ గమనించినట్లయితే మనము నార్మల్ ఫిమేల్ క్యారెక్టర్స్ 46 ప్లస్ XX. సో లైంగిక క్రోమోజోమ్లు ఏంటి XXగా ఉన్నాయి. అదే మనము మేల్లో చూసినట్లయితే నార్మల్లో 46 XY. సో లైంగిక క్రోమోజోమ్లు XYగా గమనిస్తున్నాం. అదే మనం ఇక్కడ గమనించినట్లయితే టర్నర్ ఫిమోల్. వాట్ ఈస్ ద టర్నర్ సిండ్రోమ్? ఫీమేల్లో ఇక్కడ గమనించినట్లయితే 45 ప్లస్ ఓన్లీ X ఉంది, ఇంకొక X లేదు. సో ఇక్కడ 0. సో ఇక్కడ ఒకటి లోపించింది. దీనివలన ఏం సిండ్రోమ్ వస్తుంది? టర్నర్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్. ఇదేంటి అనేది మనం చూసినట్లయితే క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ జనరల్గా పురుషులలో మేల్లో ఎక్స్ క్రోమోజోములు అదనంగా ఉండటం వల్ల 44 ప్లస్ XXYగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా ఉండడం వల్ల దీన్ని ఏమంటారంటే క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. అంటే ఇంకొకటి మనం ఇక్కడ ఎక్స్ట్రా Y చూస్తున్నాము. సో ఎక్స్ జనరల్గా మేల్ క్యారెక్టర్స్లో మనము చూడొచ్చు. ఈ విధంగా XXYని మనము గమనించవచ్చు. దీన్ని మనము క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. అయితే స్త్రీలలో X క్రోమోజోమ్లు ఉండటం వల్ల మనము అదనంగా ఉండటం వలన దాన్ని సూపర్ ఫిమేల్ క్యారెక్టర్స్గా చెప్పుకోవచ్చు. అదేంటో మనం చూద్దాం. సో డౌన్ సిండ్రోమ్ వలన లేదా మంగోలియన్ ఐడిటిజంగా చెప్పుకోవచ్చు. దీన్నే మనము ఏంటి మానవుల్లో కూడా 21వ క్రోమోజోమ్ 21 క్రోమోజోమ్లు ట్రైజోమీ 46 ప్లస్ 1 ఏంటి ఒకటి అడిషనల్గా ఎంత 46 ప్లస్ 1 ఉంటే డౌన్ సిండ్రోమ్ లేదా మంగోలియన్ ఇడియాటిజం. ఇది చిన్న పిల్లల్లోనూ ముసలి వాళ్ళలో కనబడుతుంది. అదేవిధంగా క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్లో మేల్లో ఏమవుతుంది? ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ అడిషనల్గా ఉండడం వలన ఇక్కడ ఏమంటుంది? క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్గా కనబడుతుంది అన్నట్టు. అదే సూపర్ ఫిమేల్లో ఏంటి? అడిషనల్గా ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే దాన్ని సూపర్ ఫిమేల్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇవి అంటే సిమ్టమ్స్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ మనం చూసినట్లయితే సాధారణంగా డౌన్ సిండ్రోమ్ వల్ల మనకు ఈ విధంగా నాలుక అధికంగా బయటకు రావడము, వేళ్ళ మధ్య వెడల్పు ఉండడం, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ వల్ల దీన్ని డౌన్ సిండ్రోమ్గా ఐడెంటిఫై చేస్తారన్నట్టు. సో దీంట్లో మనం చూసినట్లయితే ట్రైజోమీ సో produced different phenotypes and depending upon which chromosomes of the complement is present in the triplicate. In man, trisomy has a deleterious effect resulting in a Down syndrome, formerly called Mangolism.
మంగోలిజం ఈజ్ ఏ caused in children having 47 chromosome instead of normal 46. These Mongolian children are mentally retarded, imbeciles or malformed క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు. సో దీంట్లో అదేవిధంగా క్లీన్ ఫిల్టర్ ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఏంటి 44 ప్లస్ ఎక్స్ అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం వల్ల మనం క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏముంటుంది, అడిషనల్గా ఇంకొక ఎక్స్ ఉండడం వల్ల దీన్ని క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్. సో 1 in every 2000 లైవ్ బర్త్స్లో మనకు ఇలాంటి లక్షణాలు కనబడతాయని చెప్పుకుంటారు. హ్యావ్ మేల్ సెక్స్ ఆర్గన్స్ బట్ ఆర్ స్టెరైల్. ఫిమేల్ క్యారెక్టరిస్టిక్స్ సమ్ బ్రెస్ట్ డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ ఫేషియల్ హెయిర్, టాల్, నార్మల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మనం క్యారెక్టర్స్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో మనము విషమ స్థితి కాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి ఇప్పటి వరకు చూసినట్టు దాంట్లో ఏమేమి చూసాం, దీంట్లో చూసినట్లయితే హైపర్ ప్లాయిడీలో మనము ట్రైజోమిక్ చూసాము. నెక్స్ట్ వన్ ఏంటి అంటే దీంట్లో 2 types అని చెప్పుకున్నాము. ట్రైజోమిక్స్ కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఏమని చెప్పుకున్నాము, వీటిలో ఒక విడి క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది, ఒక రకానికి చెందిన 3 సమజాత క్రోమోజోమ్లు ఉంటాయని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు టెట్రాజోమిక్స్ గురించి చూద్దాం. ఈ టెట్రాజోమిక్లో చూసినట్లయితే వీటిలో మామూలుగా ద్వాస్థితిక క్రోమోజోములతో పాటు అడిషనల్గా ఒక సమజాత క్రోమోజోమ్ జతను కలిగి ఉంటుంది. సో సమజాత జత కలిగి ఉంటుంది, సెట్ ఆఫ్. దీన్ని ద డిప్లాయిడ్ ఆర్గానిజం హ్యావింగ్ 2 extra chromosomes ఆర్ నోన్ యాజ్ టెట్రాజోమిక్. టెట్రాజోమిక్గా చెప్పుకోవచ్చు. దే హ్యావ్ ద జీనోమిక్ ఫార్ములా 2n+2. ఆల్ ద 21 పాసిబుల్ టెట్రాజోమిక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వీట్. సో దీంట్లో టెట్రాజోమిక్లో చూసినట్లయితే ఏంటి, వీటిలో మామూలుగా ద్వైస్థితిక క్రోమోజోమ్లతో పాటు అడిషనల్గా 1 set ఆఫ్ సమజాతీయ క్రోమోజోమ్ జతను కలిగి ఉంటుంది. వీటిలో క్రోమోజోమ్ సంఖ్య మనము 2n+2గా సూచిస్తాము. అంటే ఒక రకానికి చెందిన 4 సమజాత క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే ఇవి సూత్రయుగ్మంలో ఈ 4 క్రోమోజోమ్ల జతలు క్వాడ్రంట్గా ఏర్పడతాయి. అయితే సంయోగ బీజాల్లో n+1 క్రోమోజోమ్ల సంఖ్య ఉంటుంది. దీన్ని మనము టెట్రాజోమిక్లను వీటిలో గమనిస్తామని ఇందాక చెప్పుకున్నాము. సో ఇవి ఫలవంతమైనవి. ఇవేంటి, ఫలవంతమైనవిగా చెప్పుకోవచ్చు. సో గ్యామెట్స్లో ఏంటి, ఎక్స్ట్రా ఎన్ క్రోమోజోమ్తో పాటు ప్రతి పిల్ల కణంలోనికి ఒక్కొక్క అడిషనల్గా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, మనకు n+1 గ్యామెట్స్లో కనబడతాయి అన్నట్టు. ఇది మనం చూడవచ్చు. మొత్తానికి ఏంటి, మనము అన్యూప్లాయిడ్స్లో చూసినట్లయితే 2 types అని చెప్పుకున్నాము, హైపర్ ప్లాయిడీ, హైపోప్లాయిడీ. సో హైపర్ ప్లాయిడీలో 2 types, ట్రైజోమిక్ అండ్ టెట్రాజోమిక్. నెక్స్ట్ మనము చూసినట్లయితే నెక్స్ట్ వన్ ఇస్ ద ఏంటి, హైపోప్లాయిడీ చూద్దాం. సో ఇప్పటి వరకు చూసింది ఏంటి, హైపర్ ప్లాయిడీలో. హైపర్ ప్లాయిడీలో ఎన్ని టైప్స్ అనుకున్నాము మనము, 2 typesగా చెప్పుకున్నాము. సో మొత్తం టోటల్గా విషమ స్థితికాల్లో మనం అన్యూప్లాయిడ్స్ అనుకున్నాం, హైపర్ ప్లాయిడీ, దీంట్లో ట్రైజోమిక్, టెట్రాజోమిక్. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది, మనము ఇవి చూసాము. నెక్స్ట్ చూసినట్లయితే ఏంటి, హైపోప్లాయిడీ చూద్దాం. దాంట్లో మళ్ళీ మోనోజోమిక్ అండ్ నల్లిజోమిక్స్కి మనము గమనిస్తాం. సో హైపోప్లాయిడీ దీంట్లో చూసినట్లయితే మామూలుగా ద్వైస్థితిక క్రోమోజోమ్ల సంఖ్య కన్నా 1 లేదా ఎక్కువ విడి క్రోమోజోమ్లు తక్కువగా ఉండటాన్ని మనం ఏమంటాం, మనం హైపోప్లాయిడ్గా చెప్పుకుంటాం. ఏంటి, వాట్ ఈస్ ద హైపోప్లాయిడ్లో ఏంటి స్ట్రక్చర్స్ ఏంటనేది మనం ఇప్పుడు గమనిస్తాం. సో హైపోప్లాయిడ్లో కూడా మళ్ళీ ఎన్ని రకాలు అనుకుంటున్నాం మనము, దీంట్లో 2 typesగా చెప్పుకుంటున్నాం. ఏంటి అది అని మనం చూసినట్లయితే మోనోజోమిక్ అండ్ నల్లిజోమ్స్గా చూడొచ్చు. సో దీంట్లో మనము ఇప్పుడు చూద్దాం మోనోజోమిక్ అంటే ఏంటి. అయితే మామూలుగా ఉండే ద్వైస్థితిక క్రోమోజోమ్ల సంఖ్య కన్నా 1 లేదా ఎక్కువ విడి క్రోమోజోమ్లు
తక్కువగా ఉండటాన్ని మనం మోనోజోమిక్స్గా చెప్పుకుంటున్నాం కదా. ఉండటాన్ని మనం హైపోప్లాయిడ్ అంటాం. దీంట్లో 2 రకాలు చూసాము, మోనోజోమిక్స్ అండ్ నల్లిజోమిక్స్. సో మనం నెక్స్ట్ మోనోజోమిక్స్ గురించి చూద్దాం. సో మోనోజోమిక్స్లో చూసినట్లయితే దీన్ని మనం 2n-1గా సూచిస్తాము. అయితే ఒక క్రోమోజోమ్కు సమజాత క్రోమోజోము జతగా ఉండదు. సో ఈ బైవలెంట్లో ఏమవుతాయో జనరల్గా సమజాతీయ క్రోమోజోములు ఏర్పడేటప్పుడు దానికి దగ్గరగా ఉన్న సమజాతీయమైన జతగా చేరుతాయి. కానీ ఆ జతలో ఒకటి ఉండదన్నట్టు. దీని ఫలితంగా 2 రకాల సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి దీంట్లో చూసినట్లయితే ఒకటి n, ఇంకోటి n-1 సంయోగ బీజాలు ఏర్పడతాయి అన్నట్టు. ఈ విధంగా ఎందుకంటే క్రోమోజోమ్లో ఒక ధ్రువం వైపుకు n క్రోమోజోమ్లు వెళ్ళిపోతే ఇంకో ధ్రువం వైపుకు లోపించిన క్రోమోజోమ్ వెళ్ళిపోతుంది. కాబట్టి 2 రకాల సంయోగ బీజాలు మనము చూడొచ్చు అన్నట్టు. ఇవి 2 రకాల సంయోగ బీజాలు మనము చూస్తాము. అయితే మోనోజోమ్ల సంఖ్య ఏకస్థితిక క్రోమోజోమ్ల సంఖ్యకు సమానంగా ఉంటుందని చెప్పుకుంటారు అన్నట్టు. సో ఒక క్రోమోజోమ్కు సమజాతీయ క్రోమోజోమ్ జతగా ఉండదని చెప్పుకున్నాము. దీంట్లో 2 టైప్స్ గ్యామిట్స్ అని చెప్పుకున్నాము. n క్రోమోజోమ్ అండ్ n-1 క్రోమోజోమ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం చూసినట్లయితే మోనోజోమ్ సంఖ్య ఏకస్థితిక క్రోమోజోమ్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. అయితే ద్వైస్థితిక జీవులలో ఒక క్రోమోజోమ్ లోపించినా అవి జీవించలేవన్నట్టు. కానీ బహుస్థితికాల్లో చూసినట్లయితే మోనోజోమిక్ ఫలవంతంగానే ఉంటాయి, ఎందుకంటే అవి బహుస్థితికాలు. అయితే బహుస్థితికాలలో ద్వయ మోనోజోమిక్లు లేదా త్రయ మోనోజోమిక్లను ఉత్పత్తి చేయవచ్చు. అవేంటో మనం కూడా చూడొచ్చు. సో ఇన్ మోనోజోమిక్ diploid organisms which lacks one chromosome of homologous pair are called the monozomics. The genomic formula is 2n-1. So already we learned. If one more chromosomes of some other pair is called also lost, 2n-1-1, there are known as double monozomic. ఏమంటారు? డబుల్ మోనోజోమిక్గా చెప్పుకుంటారు. ఏంటి డబుల్ మోనోజోమిక్ అని అంటే మనం చూసినట్లయితే దీంట్లో బహుస్థితికాల్లో ద్వయ మోనోజోమిక్లు అండ్ దీన్ని డబుల్ మోనోజోమిక్లు లేదా మోనోజోమిక్లుగా మనము ఉత్పత్తి చేయవచ్చు అన్నట్టు అవి. సో వాటిలో మనము డైమోనోజోమిక్ని 2n-1 దీన్ని డబుల్ మోనోజోమిక్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రై మోనోజోమిక్లు కూడా మనం చూడొచ్చు. సో ఏంటి 2n-1 ఎన్ని లోపించారు చూడండి, 1గా మనం చూడొచ్చు, దీంట్లో గమనించవచ్చు అన్నట్టు. సో double monozomic, the number of possible monozomic will be equal to the number of applied number of chromosomes. So since monozomics lacks one complete chromosomes, they are genetically imbalanced. Therefore they are either lethal or of the reduced viability. A monozomic individuals produces gametes of 2 types, that is the n and n-1, already we learned. Then n-1 gametes do not survive in plants, but in animals they may cause genetic imbalance, which is manifested by the high mortality or reduced fertility or resulted organisms. So these are the some symptoms are present in the animals. So in Turner syndromes in humans and 44 మనము శాఖేమో వీటిని లైంగిక క్రోమోజోమ్లు అంటాము. దీంట్లో చూసినట్లయితే ఒకటి లోపించింది అనుకోండి, లోపించడం వల్ల మనకు కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. దాంట్లో టర్నర్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. దీంట్లో సర్వైవ్స్ బట్ హ్యాస్ సమ్ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో మనం టర్నర్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. చూడండి దీన్ని మోనోజోమిక్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ లోపించడం వల్ల వెబ్డ్ నెక్, చూడండి నెక్ అనేది ఏ విధంగా ఉంది, వెడల్పుగా ఉంది చూడండి, ఇలాంటివి ఏర్పడతాయి. సో స్టెరైల్గా ఉంటారు అన్నట్టు, ఇలాంటివి చూడొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో మోనోజోమిక్ మనము కంప్లీట్ చేసుకున్నాం. సో దాంట్లో మనకు మామూలుగా మోనోజోమిక్లో ఒక క్రోమోజోమ్కు సమజాత క్రోమోజోమ్ జతగా ఉండదు.
మరి వాట్ ఈస్ ద నల్లిజోమిక్స్? నల్లిజోమిక్స్ అంటే ఏమిటి అని చూసినట్లయితే ద డిప్లాయిడ్ ఆర్గనిజమ్స్ విచ్ హ్యావ్ లాస్ట్ ఎ పెయిర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్ ఆర్ కాల్డ్ ద నల్లిజోమిక్స్. నల్లిజోమిక్ జీవులలో ఒక జత, అక్కడ ఓన్లీ వన్ అనుకున్నాము మోనోజోమిక్లో, కానీ ఇక్కడ ఏంటి వన్ సెట్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఒక జత సమజాత క్రోమోజోమ్ లోపిస్తాయి. దీన్ని 2n-2గా చెప్పుకుంటాము. సో ఎవ్రీ గ్యామెట్స్ హ్యావ్ n-1, ప్రతి సంయోగ బీజంలో n-1గా ఉంటుంది. సో రెండిట్లో లోపించి ఉంటుంది. అయితే నల్లిజోమ్లకు ఉపయోగించి సాధారణంగా సహలగ్న జన్యువుల సముదాయంను, జన్యువుల స్థానాలను, వివిధ జన్యు రూపాల మధ్య గల పోలికలను నిర్ణయించవచ్చని చెప్పుకుంటారు అన్నట్టు. దీన్ని నల్లిజోమిక్స్గా మనం చూస్తున్నాం అన్నట్టు. సో నల్లిజోమిక్స్ డిప్లాయిడ్ ఆఫెన్ డస్ నాట్ సర్వైవ్. హౌఎవర్ నల్లిజోమిక్స్ పాలిప్లాయిడ్, హెక్సాప్లాయిడ్, ఎగ్జాంపుల్ ఇస్ ద హెక్సాప్లాయిడ్ వీట్ 6x-2గా చెప్పుకోవచ్చు. మే సర్వైవ్ బట్ ఎగ్జిబిట్ రెడ్యూస్డ్ వైగరస్ అండ్ ఫెర్టిలిటీలో చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం నల్లిజోమిక్స్లో చూడొచ్చు అన్నట్టు. సో దిస్ ఇస్ ద హైపోప్లాయిడ్ టైప్స్గా చెప్పుకోవచ్చు. హైపోప్లాయిడ్లో దే ఆర్ ద 2 types. వన్ ఇస్ ద మోనోజోమిక్ అండ్ అనదర్ వన్ ఇస్ ద నల్లిజోమిక్స్. మనం ఇక్కడ టేబుల్ ఫామ్లో కూడా చూసుకోవచ్చు. యుప్లాయిడ్ సమస్థితికాలు అండ్ విషమస్థితికాలుగా చెప్పుకోవచ్చు. ఇన్ మోనోప్లాయిడ్ దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. మనం ఇక్కడ చూసినట్లయితే ఏబీసీ డిప్లాయిడ్లో మనం ఈ విధంగా గమనించవచ్చు. డిప్లాయిడ్ ద్విస్థితికాల్లో, ట్రిప్లాయిడ్లో మనము క్రోమోజోమ్ కాంప్లిమెంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీని జీనోమ్ ఫార్ములా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆటోటెట్రాప్లాయిడ్ చూసినట్లయితే ఇక్కడ క్రోమోజోమ్ కాంప్లిమెంట్స్ మనం ఈ విధంగా చూడొచ్చు. అదేవిధంగా అల్లోటెట్రాప్లాయిడ్స్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి మనము ఈ విధంగా గమనించవచ్చు. అదేవిధంగా అన్నుప్లాయిడ్స్లో చూసినట్లయితే విషమస్థితికాల్లో ఇన్ క్రోమోజోమ్ నంబర్ ద మోనోజోమిక్స్ ఆర్ ద వన్ క్రోమోజోమ్ ఏమవుతుంది తక్కువగా ఉంటుంది. సో 6-1 మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనము 1 2 3 4లో ఒకటి తక్కువ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది, మనం చూడొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా సి కాదు, ఇది ఓన్లీ అంతే. సో ఒకటి 1-C తక్కువ ఉంటుంది. అదేవిధంగా నల్లిజోమిక్స్లో చూసినట్టయితే నల్లిజోమిక్స్లో 2 sets, 2 సీలు లేదు చూడండి. అదేవిధంగా క్రోమోజోమ్ కాంప్లిమెంట్స్ని మనం చూడొచ్చు. ట్రైజోమిక్లో చూసినట్లు అడిషనల్గా ఉంటుంది. సో 2n+1, 1 అడిషనల్ సి, 1 అడిషనల్గా సి చూడొచ్చు. దీస్ ఆర్ ద మోనోజోమిక్ నల్లిజోమిక్స్గా చెప్పుకోవచ్చు. సో డిలీషన్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రైజోమిక్స్లో అడిషనల్గా ఉంటుంది. సో డైట్రైజోమిక్లో చూసినట్లయితే చూడండి ఇక్కడ +1+1 బీలో కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము, ఇక్కడ కూడా గమనిస్తాము క్రోమోజోమ్ కాంప్లిమెంట్స్లో. అదేవిధంగా టెట్రోజోమిక్స్లో చూసినట్లయితే ఇక్కడ 2n+2 6+2గా ఉంది. సో అడిషనల్గా +2 ఉన్న టెట్రాజోమిక్లో అడిషనల్గా 2 ఉన్నాయి, మనం ఇక్కడ చూడొచ్చు ఇది. సో ఈ విధంగా చూడొచ్చు. సో టోటల్గా వేరియేషన్స్ క్రోమోజోమ్ నంబర్, సంఖ్యా సంబంధ క్రోమోజోమ్ ఉత్పరివర్తనాలను టోటల్ మనం చూసినట్లయితే దే ఆర్ 2 types, యుప్లాయిడ్ అండ్ అన్యుప్లాయిడ్. సో సమస్థితికాలు మళ్ళీ మనము ఏకస్థితికాలు, ద్వైస్థితికాలు, బహుస్థితికాలుగా చెప్పుకున్నాం. అదేవిధంగా విషమస్థితికాలు చూసినట్లయితే హైపర్ప్లాయిడ్, హైపోప్లాయిడ్గా చూస్తున్నాం. హైపర్ప్లాయిడ్లో మోనోజోమిక్, దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనము కొంచెము గమనించవచ్చు. సో హైపోప్లాయిడ్లో హైపోప్లాయిడ్లే మోనోజోమిక్ అండ్ నల్లిజోమిక్. సో ఇక్కడ ఇది హైపోప్లాయిడే, దిస్ ఈజ్ ద హైపోప్లాయిడే, హైపర్ప్లాయిడే, హైపర్ప్లాయిడే. So in hypoploid they are the 2 types, monozomic and nullizomic. And hyperploidలో చూసినట్లయితే ట్రైజోమిక్, టెట్రాజోమిక్. మనం ఒక చిన్న కరెక్షన్ చూద్దాము. సో ఎందుకంటే ఇక్కడ చూసేద్దాం, దిస్ ఈజ్ ద
hypoploidy. Okay, next is the hyperploidy. దీంట్లో మనం చూసినట్లయితే hyperploidy. Okay, so these are the aneuploids, hypoploidy and hyperploidy. So hypoploidy is monozomic and allozomic, and hyperploidies are trizomic and tetrazomics. These are the types. So మనము ఈరోజు క్లాసు సంఖ్యా సంబంధ క్రోమోజోమ్ల యొక్క ఉత్పరివర్తనాలను గమనించాము. ఇంకా నెక్స్ట్ మనము చూసినట్లయితే నెక్స్ట్ క్లాస్లో మనము ఏంటి ఇవి 2 కంప్లీట్ అయిపోయినాయి. సమస్థితికాలు, విషమస్థితికాలు, యూప్లాయిడ్స్ అండ్ అన్యూప్లాయిడ్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము నిర్మాణ సంబంధ, సో ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. నిర్మాణ సంబంధ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్న ఉత్పరివర్తనాలను మనము గమనిస్తాం. సో ఈ రోజుతో మనము ఇది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో మనం చూసినట్లయితే ఏంటి, ఇప్పటివరకు మనము విషమస్థితికాల గురించి చూసాము, అన్యూప్లాయిడ్స్ని గమనించాము. సో అన్యూప్లాయిడ్స్ దే ఆర్ 2 types, hyperploidy and hypoploidy. In the hyperploidy they are the trizomics and tetrazomics. In the hypoploidy they are the monozomics and allozomics. These are the types. Thank you.